వెల్కమ్ టు లైఫ్ లైన్. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా? కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నారా? మరి ఈ కిడ్నీ సమస్యలకు పరిష్కార మార్గాలను అందించేందుకు టీవీ9 స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో డాక్టర్, కిడ్నీ సమస్యలు అనగానే ఫస్ట్ కిడ్నీ స్టోన్స్ కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు కావచ్చు. ముందుగా కిడ్నీ స్టోన్స్ ఉన్న సమస్యల గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ స్టోన్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి? యాక్చువల్గా ఇప్పుడు నవడేస్ ఎక్కువ సమస్యల బాధల్లో కిడ్నీ సమస్యలు మన కిడ్నీ స్టోన్స్ ఎక్కువ గమనిస్తున్నాం. సో ఎనీ కండిషన్ దట్ లీడ్స్ టు యూరినరీ కాన్సన్ట్రేషన్ పెంచేది, అంటే బాడీ డిహైడ్రేషన్ కండిషన్ అయినప్పుడు యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరగడం అనేది జరుగుతుంది. ఆ కండిషన్స్ వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ రావడం అనేది మనం సహజంగా గమనిస్తాం. అందులో ముఖ్యంగా మనకు వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం, దట్ ఈస్ వన్ ఆఫ్ మేజర్ థింగ్. ఈవెన్ దో నార్మల్గా వాటర్ తీసుకున్న ఎక్సెసివ్ యూరినేషన్ రావడం, డయాబెటిక్స్ ఇన్సిపిటస్ కండిషన్లో కావచ్చు, డయాబెటిస్ మిలిటస్ లాంటి కండిషన్లో అన్కంట్రోల్ ఉన్నా కూడా ఇలాంటి కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కొంతమంది వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడంతో పాటు మామూలుగా ఎక్స్పోజ్ టు సన్, ఇప్పుడు ఈ విధంగా పీక్ సమ్మర్ సీజన్లో అనుకుంటే కనుక దే విల్ డీహైడ్రేట్ మోర్. సో ఇలాంటి కండిషన్లో ఎక్కువగా యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం. అండ్ ఇట్స్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఎప్పుడైతే ఫ్యామిలీలో కనుక కిడ్నీ స్టోన్స్ హిస్టరీ కనుక ఉంటే సో ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే దానికి ప్రాపర్గా ట్రీట్ చేయకుండా సిస్టోన్ టైప్ ఆఫ్ కొన్ని రకాల టైప్ ఆఫ్ స్టోన్స్ అనేది మనకు ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ యూరిక్ యాసిడ్ మెటబాలిజం నార్మల్గా కంట్రోల్ లేకుండా, ప్రోటీన్ హై రిచ్ డైట్ ఎక్కువగా తీసుకున్నా, అండ్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ మే లీడ్స్ టు డీహైడ్రేషన్. వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్యామిలీ టెండెన్సీ ఉంటే సో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువ ఫామ్ అవ్వడం, దట్టు యూరినల్ డిపాజిట్ అవ్వడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. వీటన్నిటితోటి కొన్ని రకాల కండిషన్స్ లీడ్స్ టు డిహైడ్రేషన్, ఇందాక నేను చెప్పిన కోమార్బిడ్ కండిషన్తో పాటు ఈ సమస్య మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్సెసివ్ రిచ్ ఫుడ్ ఆఫ్ కాల్షియం రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, కొన్ని రకాల కండిషన్లో అవర్ బాడీ నీడ్స్ మోర్ కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్. ఇప్పుడు క్రానిక్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, అది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిసే కావచ్చు, ఆస్టియో ఆర్థరైటిసే కావచ్చు, లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిసే కావచ్చు, వాళ్ళ కంపల్సరీ మ్యాండేటరీ థింగ్స్ ఇస్ ఐరన్ రిచ్ ఫుడ్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాల్సిందే. బట్ మన బాడీ నీడ్స్ మామూలుగా 1000 milligrams ఈజ్ ఇంపార్టెంట్. ఎక్సెసివ్ అలాంటి కండిషన్లో తక్కువ అవుతున్న కొద్ది ఎక్సెసివ్ ఇంటేక్ అనేది జరుగుతుంది త్రూ ఫుడ్ ఆర్ త్రూ ట్యాబ్లెట్స్ రూపంలో కానీ జరగడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్ డిపాజిట్స్ ఆఫ్ కాల్షియం కంబైనింగ్ విత్ ఆక్సిలేట్స్ ఉండైపోయి కాల్షియం మ్యాగ్జిలేట్స్ కానీ కాల్షియం ఫాస్ఫేట్స్ కానీ ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా టైప్స్ ఆఫ్ ఫామ్స్లో మనకు కాల్షియం మ్యాగ్జిలేట్ డైటరీ ఆస్పెక్ట్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ వల్ల మనకు సిస్టోన్ స్టోన్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యూరిక్ యాసిడ్ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్టూవర్డ్ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో మనకు ఎంత ఎర్లీగా వాటికి డిటెక్ట్ చేసుకొని ఇది మనకి ఇసుక రేణువులాగా గ్రాడ్యువల్గా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. డే 1 ఇట్ సెల్ఫ్ అది రాదు, మనకు స్లోగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఉన్న ప్రదేశాన్ని బట్టి, ఉన్న నెంబర్ని బట్టి, ఉన్న వెరైటీని బట్టి, ఉన్న కోమార్బిడ్ కండిషన్ బట్టి మనకు పేషెంట్ టు పేషెంట్ సిమ్టమ్స్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్. అయితే డాక్టర్, చాలాసార్లు కిడ్నీ స్టోన్స్ పెరిగి అవి పెయిన్ వచ్చేదాకా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలియదు, కానీ ముందే ఎలా కనిపెట్టడం అంటారు? యాక్చువల్గా చాలామందికి జనరల్ చెకప్లో ఎక్కువ బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాటర్ ఇంటేక్ తీసుకోవడం తగ్గితే మళ్ళీ ఇట్ విల్ ఫామ్ అగైన్. సో అప్ టు 2 to 3 mm కానీ 4 mm కానీ ఉంటే మనకు నెగ్లిజిబుల్ కిందికి వాటర్ ఎక్కువ తీసుకోగానే మనకు తెలియకుండానే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డల్ ఏకింగ్ పెయిన్, సో మన కిడ్నీ ప్లేస్లో కనుక కిడ్నీ స్టోన్ ఉంటే అప్ టు 10 mm 14 mm కూడా వాళ్ళకు డిటెక్ట్ చేయలేని పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే యూరినరీ రిటెన్షన్ అనేది జరగదు, యూరిన్ ఫ్లో నార్మల్గానే ఉంటుంది. పెయిన్ అనేది యూరిటర్ నుంచి కిడ్నీ స్టోన్ ఎప్పుడైతే ప్రయాణిస్తుందో అప్పుడే దే ఫీల్ పెయిన్. సో అన్లెస్ అంటే అక్కడ డిపాజిట్ అయిపోయి లోయర్ పోల్ కానీ అప్పర్ పోల్ కానీ కిడ్నీలో మధ్యలో కానీ ఉంటే యూరినరీ రిటెన్షన్ అనేది ఉండకుండా ఉండడం వల్ల అంటే బ్లాక్ ఫ్లో లేకుండా ఉంటుంది కాబట్టి ఓన్లీ డల్ ఏకింగ్ పెయిన్ ఫ్రమ్ లాయిన్ టు గ్రైన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా మైల్డ్ పెయినే కదా, బ్యాక్ పెయిన్ ఏమో ఎక్కువ వర్క్ చేస్తున్నారని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో బ్యాక్ పెయిన్ అయితే మనకు రెస్ట్ తీసుకోవడం తగ్గుతుంది. బట్ వేరే కిడ్నీ స్టోన్ ఇవేందో రెస్ట్ తీసుకున్నా తగ్గకుండా కంటిన్యూస్ డల్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది. అలాంటి కండిషన్లో కంపల్సరీ దే నీడ్ టు చెక్ విత్ ద స్కాన్ రిపోర్ట్లు తీసుకోవడం తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా కొంతమందికి చిన్న స్టోన్ ఉన్న ఈవెందో యూరిటర్ నుంచి పాస్ అయ్యేటప్పుడు సివియర్గా నాసియా కానీ వామిటింగ్ కానీ, సో 4 mm ఉంటుంది మనకు యూరిటర్ లెంత్ అనేది విడ్త్ అనేది. సో మోర్ దెన్ దట్ ప్యాసేజ్ అవుతున్న కొద్దీ చాలామందికి నాసియా వామిటింగ్ సెన్సేషన్ రావడం గమనిస్తుంటాం. దే విల్ డబుల్ బెండ్, సో అంటే కొట్టుకుంటూ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే అది పెల్వికాల్స్ ఇంకా సైజు పెరిగి పెల్వికాల్ సిస్టమ్ కనుక బ్లాక్ చేస్తుందో అప్పుడు యూరిన్ రిటెన్షన్ అయిపోయి యూరిన్ పెయిన్ఫుల్గా రావడం, ఏదర్ ఎన్యూరియా అంటే యూరిన్ అనేది రాకపోవడం అనేది మనం గమనిస్తుంటాం. వేరేస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేదైతే కనుక యూరెథ్రాలోకి వెళ్తే కానీ బ్లాడర్లోకి వెళ్తే కానీ అర్జీ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా యూరిన్ రావడం, వెళ్తే యూరిన్ రాకపోవడం, సెన్సేషన్ రావడం అనేది గమనిస్తుంటాం. అర్జీ ఇస్ దేర్
కొద్దిగా రావడం మళ్ళీ వెళ్ళాలనిపించడం, కొద్ది రావడం మళ్ళీ వెళ్ళాలనిపించడం, ఇలాంటి మనం ఎక్కువ గమనిస్తుంటాం. అండ్ అఫెన్సివ్ యూరినేషన్, స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లాడర్లో, సో కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఆఫ్ యూరిన్ ఉండకపోవడం వల్ల అఫెన్సివ్ రావడం, అట్ ద సేమ్ టైం ఫర్దర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యూరిన్ పెరగడం, ఫర్దర్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ జరగడం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటామండి. ఇలాంటి కండిషన్లో కంపల్సరీ దే నీడ్ టు గో విత్ ద స్కాన్. సో స్కాన్ చేయించుకొని రకాల బ్లడ్ టెస్ట్ కనుక చేస్తే క్లియర్ కట్గా మన కిడ్నీ స్టోన్ ఉందా లేదా, ఏ సైజ్ ఉంది, ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే తొందరలోనే కరెక్ట్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయండి. సో ఇప్పుడు యూరిన్ రిటెన్షన్ వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా డాక్టర్? 100%. ఇప్పుడు బ్లాడర్లో ఉందనుకోండి, చిన్న యూరిన్ అది బ్లాక్ చేయడం వల్ల యూరిన్ అవుట్పుట్ కంప్లీట్గా బయటకు వెళ్ళకుంటే యూరిన్ ఈజ్ నథింగ్ బట్ నథింగ్ బట్ అన్వాంటెడ్ థింగ్స్ విచ్ షుడ్ బి మనకు బయటకు వెళ్ళాలి, అది ఉండకుండా అక్కడ అక్యూములేషన్ అవుతుంది కాబట్టి అమోనియాకల్ ఓడర్ ఎక్కువ అవుతూ అన్వాంటెడ్ థింగ్స్ ఎక్కువగా డిపాజిట్స్ అవ్వడం వల్ల ఇంకా యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగి ఫర్దర్ టెండెన్సీ పెరిగి యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ కిడ్నీ స్టోన్ సైజు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఈవెన్ 1 నుంచి మల్టిపుల్ స్టోన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా ఇంజురీస్ అయిపోయి కొంతమందికి బ్లడ్ ఇన్ యూరిన్ వచ్చే ఛాన్సెస్ కూడా గమనిస్తాం, ఫోమీ యూరిన్ గమనిస్తూ ఉంటాం, అండ్ డ్యామేజ్ తర్వాత సీకేడీ లాంటి కేసెస్ కూడా వస్తాయి. సో ఈ విధంగా మామూలుగా చిన్న స్టోన్స్ ఉంటే సీకేడీ కేసెస్కి ఎంటర్ అవ్వవు, సో బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, బ్లాక్ అయిపోయి హైడ్రోనెఫ్రోసిస్ లాంటి కేసెస్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వేరాజ్ బిగ్గర్ స్టోన్ ఉందనుకోండి, అది పెల్వికల్ సిస్టంలో ఉందనుకోండి, డల్ ఏకింగ్ పెయిన్ మాత్రమే ఉంటుంది, బట్ అన్లెస్ అంటే అది కిడ్నీ ష్రింక్ అయిపోయేంత వరకు మనకు తెలియకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. ఇది ఎక్కువ మనకు స్ట్రగ్ హార్ట్ కిడ్నీ స్టోన్ అంటూ ఉంటాం, 14 mm to 18 mm అలాంటి కండిషన్లు ఎక్కువగా కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అవుతూ హై బీపీ రేజ్ అవ్వడంతో పాటు హైడ్రోనెఫ్రోసిస్తో పాటు ఇనీషియల్గా వాపు వచ్చేసి తర్వాత టోటల్ కిడ్నీ షింక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు సో పాయిజనస్ సబ్స్టెన్స్ ఆర్ గోయింగ్ టు అక్యుములేట్ ఇన్ యువర్ బ్లడ్, అంటే యూరిక్ అనవసరమైన థింగ్స్ అనేది అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అమోనియా కానీ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కానీ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా బ్లడ్లో పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్ కలిపే దాని ఫిల్ట్రేషన్ రేట్ కూడా అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు దురద రావడం, కాళ్ళవాపులు రావడం, ఇలాంటి మల్టిపుల్ కండిషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు డయాలసిస్. సో ఇవన్నీ మనకు స్లోగానే గమనించే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే అంత వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ డైట్ పరంగా కూడా ఇప్పుడు అందరికీ కాల్షియం రిచ్ డైట్ అవాయిడ్ చేయమని చెప్పాం. సో టైప్ ఆఫ్ స్టోన్స్ని బట్టి స్టూవైట్ అయితే డిఫరెంట్ డైట్ అంటే కాల్షియం తినొచ్చు, వాళ్ళకి ఇబ్బంది ఏముండదు. కాల్షియం మ్యాగ్జిలేట్ కనుక కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ కనుక ఉంటే డెఫినెట్లీ దే నీడ్ టు కంట్రోల్ ద కాల్షియం రిచ్ ఫుడ్స్, అలాంటి డైట్ మెయింటైన్ చేయాలి. అండ్ సిస్టోన్ స్టోన్స్ అయితే కానీ కంపల్సరీ ఇన్ఫెక్షన్ చాలామంది ఆపుకుంటూ ఉంటారు యూరిన్కి వెళ్తే, లాంగ్ జర్నీస్ వెళ్ళే వాళ్ళకి కానీ ఎక్కువ వరకు దే వోంట్ అటెండ్ ద యూరినేషన్ ప్రాపర్లీ ఆన్ టైం. ఈ విధంగా రెగ్యులర్గా జరిగితే అంటే డ్యూటీస్కి వెళ్ళినా లాంగ్ జర్నీ వెళ్ళినా కూడా దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఇలాంటి కండిషన్లో నార్మల్ డైట్ తీసుకున్నా కూడా దే నీడ్ టు అటెండ్ యూరిన్ అండ్ వాటర్ ఇంటికి ఎక్కువ తీసుకోవడం వల్ల తొందరగా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తాం. రైట్. సో ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్లో ఈ సమస్యలు గమనిస్తున్నారు డాక్టర్? సో నార్మల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, బట్ మ్యాక్సిమం మనకు 20 to 30 ఏజ్ గ్రూప్ ఈజ్ అ పీక్ ఏజ్ గ్రూప్ అని గమనిస్తూ ఉంటాం. అండ్ 40 క్రాస్ అయిన వాళ్ళు కూడా నార్మల్గా చాలామందికి మనకు ఆర్థరైటిస్ లాంటి కేసెస్ ఎక్కువ రావడం వల్ల, ఇంటేక్ ఎక్కువ రావడం, అబ్జార్ప్షన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి తోడు నవేడేస్ ఎక్కువగా మనకు ఎక్కువ ఒబేస్ అని చెప్పేసి కొన్ని రకాల సర్జరీస్ చేయించుకుంటున్నారు. సో ఫ్యాట్ రిమూవల్ అలాంటి వాటిలో కూడా సిట్రస్ అనే అబ్జార్ప్షన్ తక్కువ అవడం వల్ల కూడా ఈ కండిషన్స్ మనం ఎక్కువ పెరుగుతున్నాయి. అలాంటి వారికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 20 కావచ్చు, 25 కావచ్చు, 30 కావచ్చు, 40 or 50. సో ఏజ్ గ్రూప్ ఈజ్ నాట్ లిమిట్. చిన్నపిల్లలు వస్తే చాలా ఇబ్బంది పెరిగే ఛాన్సెస్ మనం ఎక్కువ కూడా గమనిస్తుంటాం, ఎందుకంటే రిటెన్షన్ ఎక్కువైపోయి పెయిన్ఫుల్ ఎక్కువైపోయి దే వోంట్ అటెండ్, అలాంటి కండిషన్స్ మనం ఎక్కువ గమనిస్తాం. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది డాక్టర్? యాక్చువల్గా దీనికి మేనేజ్మెంట్ పార్ట్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మెడిసిన్ పార్ట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దట్ టు మనకు ఓన్లీ ఇన్ఫెక్షన్ రాగానే ఇన్ఫెక్షన్ తగ్గే యాంటీబయాటిక్ టైప్ ఆఫ్ మెడికేషన్ వేస్తే ఓన్లీ 1 week వరకే బెటర్ ఉంటుంది, మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్, సైజ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇచ్చే మెడికేషన్ అండ్ చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఏ విధంగా ఉండాలి అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. ఉన్న స్టోన్ అనేది మనకు క్రష్ అయి పడిపోవడం, మరి చిన్నగా ఉంటే బయటకు వెళ్ళిపోవడంతో పాటు ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్, ఇట్ వోంట్ ఫార్మ్ అగైన్. సో నథింగ్ బట్ టెండెన్సీ షుడ్ బి రిమూవ్డ్. సో మనం ఇచ్చే మెడికేషన్లో మనకి జీసీఎస్ మెథడ్లోనే ఉంటుంది. దట్ ఈస్ దర్ ఇన్ హోమియోపతిక్ అప్రోచ్లో మన దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ జీసీఎస్ మెథడ్లో. సో ఉన్న స్టోన్ పడిపోవడం, చాలామంది అంటారు హోమియోపతి స్లో ఉంటుంది కదండి, స్టోన్ పడిపోకుండా సివియర్గా పెయిన్ వస్తుంది కదా అంటారు. లేదండి, అప్ టు 5 to 6 mm తొందరగానే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ వెన్ ఇట్ క్రాస్ 10 to 12 mm 14 mm ఉన్న కేసెస్కి ఇట్ విల్ టేక్ టైమ్. అది క్రష్ అయిపోయి కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్గా అవుతూ హైడ్రోనెఫ్రోసిస్ లాంటి కండిషన్స్ కూడా నార్మల్గా అయ్యి హెల్దీ కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్గా యూనిట్ మెయింటైన్ చేయడంతో పాటు టెండెన్సీ రిమూవ్ చేస్తుంది. అంటే ఒకసారి కిడ్నీ స్టోన్ పడిపోయిన తర్వాత కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడినా, కొన్ని ప్రికాషన్ తీసుకుంటే
మళ్ళీ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్ ఈవెన్ దో ఫ్యామిలీలో డిజార్డర్స్ రన్ అవుతున్నా. సో దానికి తోడు వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్స్ కూడా మన మెడిసిన్స్తో కంట్రోల్ అవుతుంది కాబట్టి సో కొద్దిపాటి మేనేజ్మెంట్ పార్ట్కు డే 1 రిసర్చ్ చెప్పడం అనేది జరుగుతుంది. అది కనుక మెయింటైన్ చేసి ఇట్ వోంట్ కమ్ బ్యాక్. సో చాలామందికి ఆల్కహాలిజం కానీ లేకుంటే స్మోకింగ్ కానీ కొద్దిగా క్విట్ చేయాల్సిన పాసిబిలిటీస్ ఉంటాయి. సిట్రస్ డైట్ ఫుడ్ ఎక్కువ మెయింటైన్ చేసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. టైప్ ఆఫ్ స్టోన్ కనుక తెలుస్తుంటే ఇలాంటి ప్రికాషన్ తీసుకోవాలి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కొన్ని మంత్స్ రెగ్యులర్గా కనుక వాడితే ఉన్న స్టోన్ పడిపోవడంతో పాటు నాన్ సర్జికల్లీ అంటే సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే కొంతమంది పెయిన్ బేర్ చేయకుండా తొందరగా లిథోట్రిప్సిన్ సర్జరీ చేయించుకొని వస్తుంటారు. బట్ 3 months బ్యాకే చేయించుకున్నామండి అగైన్ ఇట్ ఫార్మ్డ్ అంటూ ఉంటారు. సో ఇలాంటి వారికి కంపల్సరీ టెండెన్సీ ఉంటుంది. ఎవ్రీ 6 months ఎవ్రీ 4 months అట్లా ఫామ్ అవుతూనే ఉంటాయి. సో దానివల్ల ఫారెన్ పార్టికల్ కిడ్నీలోకి ఎంటర్ అయితే ఏమవుతుంది, ఇట్ మే లీడ్స్ టు డ్యామేజ్. సో అక్కడ కూడా హెల్దీ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్దీ కిడ్నీ ఫంక్షనింగ్ యూనిట్ నార్మల్గా మెయింటైన్ చేసే మెడికేషన్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి సో రిమూవల్ ఎంత ఇంపార్టెంటో అక్కడ ఉన్న ఫంక్షనింగ్ యూనిట్ కూడా నార్మల్గా నిఫ్రాన్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ బీపీ రాకుండా, వాపు రాకుండా, సీకేడీ లాంటి కేసెస్ ఎంటర్ కాకుండా, క్రియాటిన్ లెవెల్స్ నార్మల్గా ఉండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైప్ ఆఫ్ కిడ్నీ స్టోన్, అది కాల్షియం మ్యాగ్జిలేటే కావచ్చు, ఫాస్ఫేటే కావచ్చు, యూరిక్ యాసిడ్ క్రిస్టల్సే కావచ్చు, స్ట్రూవేటే కావచ్చు, సిస్టిన్ స్టోనే కావచ్చు, అన్నీ కంప్లీట్గా రివర్సిబుల్ బై నార్మల్గా కండిషన్స్ ఉన్నాయండి. రైట్ డాక్టర్, కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? ఓకే, వీళ్ళకి కంపల్సరీ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ కానీ టైప్ ఆఫ్ దానికంటే కంపల్సరీ దే హ్యావ్ టు మెయింటైన్. ఇప్పుడు కాల్షియం ఆక్సిలేట్స్ కానీ కాల్షియం ఫాస్ఫేట్స్ కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకోండి డెఫినెట్లీ సో మన కాల్షియం రిచ్ ఫుడ్ డైట్ దే నీడ్ టు అవాయిడ్. అది ముఖ్యంగా మనకి ఏవైతే మిల్కీ ప్రొడక్ట్స్ కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ ఎక్కువగా ఉంటుంది, బాయిల్డ్ ఎగ్ కానీ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయాలి. సో ఎట్ ద సేమ్ టైం ఆక్సలేట్స్ కూడా దే నీడ్ టు అవాయిడ్. ఆక్సలేట్స్ ఏ విధంగా అవాయిడ్ చేయాలి అంటే స్పినాచ్లో కానీ నట్స్లో కానీ మనకి ఎక్కువ ఉంటుంది, రుబాబ్స్ లాంటి కేసెస్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే ఫార్మేషన్ నథింగ్ బట్ క్రిస్టల్ ఫార్మేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దే నీడ్ టు డ్రింక్. సో వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవాలి, మోర్ దెన్ 3 to 4 liters తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే యూరినరీ కాన్సంట్రేషన్ తగ్గించే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఫార్మేషన్ సర్టన్ ఎక్స్టెంట్ మనకి రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం చిన్న స్టోన్స్ ఏమైనా ఉన్నా కూడా నార్మల్గానే వితౌట్ మెడికేషన్ పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ కండిషన్ ఏంటి అంటే కొంతమంది కాల్షియం బాడీ నీడ్స్ అంటే 45 years క్రాస్ అయిన ఉమెన్లో కానీ, ఆర్థరైటిస్ కేసు ఉన్న కేసెస్లో కానీ, లేకపోతే ఆర్ఏకి ఇలాంటి కేసెస్లో కానీ దే నీడ్ కాల్షియం డెఫినెట్లీ వాళ్ళ బాడీకి అవసరం. బట్ వాళ్ళకి కాల్షియం స్టోన్సే ఉన్నాయి అనుకోండి, అలాంటి కేసెస్లో ఏంటి అంటే మన బాడీ డిమాండ్ అండ్ సప్లై అంటే దే నీడ్ కాల్షియం బట్ ఆస్టియోపోటిక్ చేంజెస్ రాకుండా సర్టన్ ఎక్స్టెంట్ హెల్దీ బోన్ మెయింటైన్ చేయడానికి మనకు 1000 to 1200 1500 milligrams రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సో రెగ్యులర్గా అంటే వెజిటబుల్ ఫుడ్లోనే మనకు దాన్ని ఎక్కువగా యాడ్ చేసుకోవడంతో పాటు రెగ్యులర్ డైట్లో మెయింటైన్ చేస్తూ సో కొన్ని నెలల్లో కానీ లేకపోతే ఇర్రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల కూడా మన టెండెన్సీ రిమూవ్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. చాలామంది డ్రింక్ మోర్ ప్లెంటీ ఆఫ్ డ్రింక్స్ కానీ అడుగుతుంటే కూల్ డ్రింక్స్ తీసుకోవచ్చు కదా అడుగుతూ ఉంటారు. సో కూల్ డ్రింక్స్ అని ఉంటే హైలీ ఫాస్ఫరిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అగైన్ ఇట్ విల్ ఫామ్ అగైన్ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. దే నీడ్ టు అవాయిడ్ కంప్లీట్లీ కూల్ డ్రింక్స్ అలాంటిది అవాయిడ్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం హై కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా దే నీడ్ టు అవాయిడ్. అండ్ సిట్రస్ తీసుకోవడం వల్ల సర్టన్ ఎక్స్టెంట్ మన కిడ్నీ స్టోన్ టెండెన్సీ ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల కొంచెం తగ్గించుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్ కేస్ అనుకోండి, సో డెఫినెట్లీ యూరిక్ యాసిడ్ నథింగ్ బట్ ప్రోటీన్ ఎండ్ ప్రొడక్ట్ ఈజ్ యూరిక్ యాసిడ్ కాబట్టి సో ప్రోటీన్ ఈజ్ హెల్త్ గుడ్ ఫర్ హెల్త్ బట్ స్టిల్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కనుక ఉంటే డెఫినెట్లీ దే నీడ్ టు అవాయిడ్ హై రిచ్ ప్రోటీన్ డైట్ నథింగ్ బట్ చికెన్ మటన్ లాంటిది దే హ్యావ్ టు అవాయిడ్. అండ్ గైట్రోజెనిక్ సబ్స్టెన్స్ లైక్ క్యాబేజ్ కాలీఫ్లవర్ కూడా దే హ్యావ్ టు అవాయిడ్, అది కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ యూరిన్ సిస్టిన్ స్టోన్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి అంటే దే నీడ్ టు మెయింటైన్ ద గుడ్ హెల్దీ కిడ్నీ అండ్ హైజీన్ మెయింటైన్ చేయడంతో పాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాటర్ తీసుకోవడంతో పాటు దే నీడ్ టు అటెండ్ ద యూరిన్ ఆన్ టైం. ఆ విధంగా చేయడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్లో యూటీఎస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి యురెథ్రా వెరీ స్మాల్ ఉంటుంది కాబట్టి. సో హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే సర్టన్ ఎక్స్టెంట్ స్టోన్స్ ఫార్మేషన్ తగ్గించుకునే ఛాన్సెస్ మనం గమనిస్తామండి. ఎట్ ద సేమ్ టైం స్మోకింగ్ ఆల్సో నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీ స్టోన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తగ్గించుకోవాల అవకాశాలు ఉంటాయి. బట్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ చెప్తూ ఉంటాం మనం ఇన్ కేస్ ఆఫ్ కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యేంతవరకే. బట్ ఇట్ మే లీడ్స్ టు ఎంటరింగ్ ఇంటూ సీకేడీకి ఎంటర్ అయింది అనుకోండి, అప్పుడు మనకు వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది ఎందుకంటే బర్డెన్ ఆన్ ద కిడ్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఓన్లీ లిమిటెడ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి, 1/2 liter 1 liter. సో ఆ కండిషన్ తెచ్చుకోవద్దు అంటే ఎంత ఎర్లీగా మన కిడ్నీని కిడ్నీ హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ మనం రాకుండా చూసుకోవచ్చండి. అప్పుడు ఇండైరెక్ట్గా మనకు బీపీ మెయింటైన్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ లేకుండా గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ మోర్ దెన్ 80 to 90% మెయింటైన్ అయితే అలాంటి కండిషన్స్ రాకుండా మనం చూసుకోవచ్చండి. డాక్టర్ అంటే సీకేడీ కండిషన్ అంటే ఏంటి డాక్టర్?
సో క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటామండి. సో క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే కిడ్నీ ఫంక్షనింగ్ కంపల్సరీ అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు జిఎఫ్ఆర్ రేట్ ఎట్లా ఉంటుంది, మోర్ దెన్ అంటే కిడ్నీ ఫంక్షనింగ్ రేట్, గ్లోమరల్ ఫిల్ట్రేషన్ రేట్ అంటాం. సో అది 90 to 95% ఫిల్ట్రేషన్ ప్రాపర్గా ఉంటే నథింగ్ విల్ హ్యాపెన్. అండ్ మనకు అవసరమైన పదార్థాలు బాడీలో కిడ్నీ రిటెన్షన్ చేస్తుంది, అనవసరమైన పదార్థాలు ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తుంది, నథింగ్ బట్ వ్యర్థ పదార్థాలు అంటూ ఉంటాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ సీకేడీలు ఏంటి, జిఎఫ్ఆర్ పడిపోతూ ఉంటుంది, 80%, 60%, 40%, 50% పడిపోతూ ఉండడంతో పాటు రిటెన్షన్ ఆఫ్ ప్రోటీన్ ఉండకుండా ప్రోటీన్యూరియా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవసరమైన పదార్థాలు బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బాడీలో మన క్రియాటిన్ లెవెల్స్ అవసరం ఉండదు, అది నథింగ్ బట్ పాయిజన్ సబ్స్టెన్స్, అది బ్లడ్లో పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనకు నార్మల్గా 1.1 రేంజ్ ఉండాల్సిన క్రియాటిన్ 2, 3, 4 అట్లా మెయింటైన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దెన్ కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్ కొంతమంది గ్లోమరల్ నెఫ్రైటిస్ ఇన్ఫెక్షన్ కూడా యాడ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఫిట్స్ లాగా రావడం, అధిక రక్తపోటు రావడం. అంటే కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా మనకి ఏం చేస్తుంది, వ్యర్థ పదార్థాలను బయటకు తీసుకెళ్ళడంతో పాటు కొద్దిగా హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ చేయడం అండ్ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయడం, బీపీని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కనుక అది అబ్నార్మల్ ఫంక్షనింగ్ ఏందనుకోండి, ఇవన్నీ అబ్నార్మల్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాళ్ళలో వాపులు రావడం, బీపీ పెరిగిపోవడం, దురద రావడం, ఆయాసం రావడం. అండ్ వీళ్ళకి పొటాషియం రిచ్ ఫుడ్ కూడా దే నీడ్ టు అవాయిడ్, అండ్ సోడియం రిచ్ ఫుడ్ కూడా దే నీడ్ టు అవాయిడ్. ఎందుకంటే మజిల్ మీద ఇన్వాల్వ్ అయిపోయి బ్రెత్లెస్నెస్ కూడా పెరిగే ఛాన్సెస్ అయిపోయి ఇట్ మే లీడ్స్ టు కార్డియాక్ అస్తమా ఆల్సో. సో అంత పీక్ లెవెల్ వరకు మనకి ఈ ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో కిడ్నీ స్టోనే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకొని ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసుకొని కనుక చేస్తే అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్లోకి ఎండకుండా యూ విల్ మెయింటైన్ బోత్ ద కిడ్నీస్ హెల్దీ. రైట్. సో ఈ కిడ్నీ డిసీజెస్కి డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఏవి అవైలబుల్గా ఉన్నాయి డాక్టర్? యాక్చువల్గా ఇందాక చెప్పిన సిమ్టమ్స్ అది మేజర్ కన్సర్న్, నాసియా, వామిటింగ్ సెన్సేషన్, లైన్ టు గ్రైండ్, పెయిన్ రావడం, అండ్ యూరిన్లో బ్లడ్ రావడం అని, పస్ జెల్స్ డిటెక్ట్ అవ్వడం కానీ, ఫోమ్ యూరిన్ రావడం. సో కొంతమంది ఫీవర్ చిల్స్ రికరెంట్గా వస్తూ ఉంటాయని కూడా చెప్తుంటారు. సో ఇవి మనకు యూరినరీ ఎగ్జామినేషన్లో కొంతమందికి కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్లో తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి, టైప్స్ కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. దానికి తోడు మనకు ఓన్లీ డల్ ఏకింగ్ పెయినే ఉంటుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ లేవు అన్న కేసెస్లో డెఫినెట్లీ వీ నీడ్ టు రూల్ అవుట్ విత్ ద కిడ్నీ స్కాన్. సో కిడ్నీ స్కాన్లో మనకు సైజ్ ఏ విధంగా ఉంది, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉంది, దాన్ని బట్టి ప్రోగ్నోసిస్ ఆఫ్ ద కిడ్నీ స్టోన్ అంటే వీ కెన్ జడ్జ్. సో ఎంత డ్యూరేషన్లో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటే, దీనివల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి. సో అది 14 mm ఉందనుకోండి, సో మొత్తం పెల్వికల్ సిస్టమ్ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్లెస్ అంటే క్రష్ చేసుకొని స్టాగ్ హార్న్ ఉంటే కనుక డెఫినెట్ డ్యామేజ్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేయడం వల్ల మేనేజ్మెంట్ పార్ట్ ఇంపార్టెంట్ అవ్వడంతో పాటు మెడిసిన్కి రెస్పాన్స్ కూడా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మల్టిపుల్ ఉండి 3 to 4 mm ఉన్నాయనుకోండి, తొందరగా రికవరీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్లడ్ లెవెల్స్లో కూడా మనకు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీకేడీ లాంటి కేసెస్ ఉంటాయి, క్రియాటిన్ లెవెల్స్ కంపల్సరీ వీ నీడ్ టు రూల్ అవుట్. అండ్ కిడ్నీ రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటాం, జిఎఫ్ఆర్ టెస్ట్ కూడా వీ హ్యావ్ టు రూల్ అవుట్. సో స్కాన్ అండ్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సీరం క్రియాటిన్ లెవెల్తో పాటు అండ్ టైప్ ఆఫ్ స్టోన్ కూడా మనకు చెక్ చేసుకుంటే డైట్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు. డిజీజ్ ఎంతకాలం తగ్గుతుంది, టెండెన్సీ రిమూవల్ అండ్ ప్రోగ్నోసిస్ కూడా వీ కెన్ జడ్జ్ ఆన్ దట్ పర్టికులర్ రిపోర్ట్. అలానే హెరిడిటరీగా కూడా కిడ్నీ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా డాక్టర్? డెఫినెట్లీ. సో యాక్చువల్గా 2 parents ఇద్దరికి ఉన్నాయనుకోండి 100% వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సింగిల్ పేరెంట్గా ఉంటే కనుక మోర్ దెన్ అన్ని డిజార్డర్స్ లాగా ఇవి కూడా 40 to 50% వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో టెండెన్సీ ఉన్న వాళ్ళు వీళ్ళు మ్యాక్సిమం కనుక ప్రివెంట్ చేసుకుంటే బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకి రన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దట్ టు ఒబెస్ పీపుల్ కానీ, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ, లో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ, సర్జరీస్కి వెళ్ళిన వాళ్ళకి కానీ ఇలాంటిది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దే నీడ్ టు టేక్ ప్రికాషన్స్. సో లైఫ్ స్టైల్లో వాళ్ళకు నార్మల్ హెల్తీ డైట్ మెయింటైన్ చేయడంతో పాటు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే, సో ఇలాంటి అంటే డైట్ కూడా మెయింటైన్ చేయడంతో పాటు ఇప్పుడు పేరెంటల్ హిస్టరీలో ఉందనుకోండి, వాళ్ళు కేర్ఫుల్గా డైట్ మెయింటైన్ చేసి ఆ టెండెన్సీ మనం రిమూవ్ చేయొచ్చు. సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్ మే పోస్ట్ పోన్, బట్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని మెడిసిన్స్ వాడితే ఆ టెండెన్సీ కూడా రిమూవ్ అయిపోయి మళ్ళీ ప్రాబ్లం రాకుండా కూడా మనం చూసుకోవచ్చు అండి. అలానే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం డాక్టర్, అది కూడా వాటర్ ఇంటేక్ తక్కువ వల్లే అంటారా? డెఫినెట్లీ మ్యాక్సిమం వాటర్ ఇంటేక్ తక్కువ. కొంతమందికి ఏంటంటే యూరిన్ కూడా ఆపుకుంటూ ఉంటారు, ఆటోల్లో పడి కానీ లేకపోతే వాళ్ళకి అటెండ్ చేయడానికి వెళ్ళకుండా కానీ డిస్టర్బెన్స్ లేకుండా అలా కూడా 2 విధాలుగా రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా మనకు డీహైడ్రేషన్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది పిల్లలు వాటర్ ఇంటేక్ చాలా తక్కువ తీసుకుంటారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాట్ ఈవెన్ 1 బాటిల్ అంటే నాట్ ఈవెన్ 1 లీటర్ కూడా తీసుకొని కేసెస్ కూడా ఉంటాయి. విధంగా రెగ్యులర్గా అయితే యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరగడం అండ్ యూరిన్ అటెండ్ అవ్వకుండా ఉండే కేసెస్లో ఎక్కువ మనం గమనిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా వివరాలు అందించినందుకు. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.